బొరుటో ఇప్పుడు ఒక ఫైనల్ డెసిషన్ తీసుకున్నాడు. దాని కవాకి వచ్చి బొరుటో బ్రతుకున్నంత వరకు లైఫ్ లో అస్సలు క్షమించాడు. బొరుటో టూబ్లో అటాక్ చాప్టర్ 24 లో జోరా వల్ల హ్యూమిలేషన్ అయ్యారు. కవాకి అండ్ బొరుటో వాళ్ళ బెస్ట్ అటాక్స్ జోరా మీద అటాక్ చేసిన వాళ్ళు తన ముందు పవర్లెస్ అని జోరా ప్రూవ్ చేశాడు. ఈ సిచ్యువేషన్ లో బొరుటో కవాకి తను గెలిచారనుకుంటున్నా లాస్ట్ పర్సన్ మొమోషికి వచ్చేసరికి బొరుటో తనతో మాట్లాడడం మాత్రమే కాదు వాళ్ళిద్దరు డైమెన్షన్ ని సేవ్ చేసుకుని స్ట్రైట్ గా బొరుటో పడిని ఫుల్ గా కంట్రోల్ ఇస్తానని ఆఫర్ కూడా చేశాడు. ఇక్కడ బొరుటో కవాకి తెలియకుండా మొమోషికి సీక్రెట్ గా అప్రోచ్ అవడం ఇది ఆల్రెడీ సెకండ్ టైం. ఒకవేళ సేమ్ హిస్టరీ రిపీట్ అయితే కవాకి రియాక్షన్ వచ్చి నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. మీకు ఫ్లాష్ బ్యాక్ గుర్తుకుందా? లాస్ట్ టైం బొరుటో మొమోషికి సీక్రెట్ గా కలిసి యాక్షన్ లోకి వచ్చినప్పుడు కవాకి నరుటోని సీల్ చేసి బొరుటోని డైరెక్ట్ గా కిల్ చేయడానికి ట్రై చేశాడు. బట్ ఈసారి వచ్చి ముందుకన్నా ఇంకా సంథింగ్ క్రేజీగా చేయడానికి ఛాన్స్ ఉంది. బికాస్ ఇక్కడ మొమోషికి బిగ్గెస్ట్ గోల్ వచ్చి కవాకిని 10 టైమ్స్ కి ఫీడ్ చేసి చక్ర ఫ్రూట్ ని హార్వెస్ట్ చేయడం అని కవాకి క్లియర్ గా తెలుసు. సో ఇమాజిన్ కవాకి ఎవరి ఎగ్జిస్టెన్స్ ని అయితే ఏరే చేయాలని అనుకుంటున్నాడు. బొరుటో తన పవర్స్ ని అడుక్కుంటున్నాడు. అది గనక కవాకి తెలిస్తే నెక్స్ట్ ఏం జరుగుతుందో ఇమాజిన్ చేసుకోండి. ఎప్పుడు కూడా ఓచుసుకేసి కవాకి ట్రై చేయలేదు. ఇప్పుడు బొరుటో ఆ డిమోన్ తో డీల్ చేయడానికి రెడీ అయ్యాడని తెలిస్తే బొరుటో నన్ను బిలీవ్ చేయకుండా మొమోషికి ట్రస్ట్ చేశాడా అని ఆ ఒక్కసారి కవాకిని ఎక్స్ప్లోర్ అయ్యేలా చేస్తుంది. సో ఇప్పుడు మన టాపిక్ వచ్చి ఎందుకని బొరుటో తన లైఫ్ ని రిస్క్ లో పెట్టి ఈ డీల్ ని ప్రపోజ్ చేశాడు. అలాగే కవాకి దీని గురించి తెలుసుకుని కోపంతో ఏం డెసిషన్ ని తీసుకుంటాడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చెబుతున్నాను. బట్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మా ఛానల్ కి సపోర్ట్ చేయండి గైస్. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇక్కడ బొరుటో ఈ డెసిషన్ ని తీసుకోవడానికి మెయిన్ రీజన్ వచ్చి జోరా. బికాస్ ఇక్కడ జోరా వచ్చి నార్మల్ సింజు లాగా కాదు, అతను కంప్లీట్ గా డిఫరెంట్ లెవెల్ లో ఉన్న ఒక ప్రిడేటర్. బొరుటో టూబ్లో అటాక్ చాప్టర్ 24 లో ఫైట్ లో బొరుటోని జోరా కంప్లీట్ గా ఆడుకోవడం చూసాము. బొరుటో అటాక్స్ అన్నిటిని దీన్ని టెక్నిక్స్ అంటారా అని చాలా ఈజీగా కౌంటర్ అటాక్ చేయడం చూసాం. జోరా బొరుటోతో ఫైట్ చేస్తున్నప్పుడు తన పవర్స్ ని బొరుటో లెవెల్ కి తగ్గించుకున్నాడు. బట్ బొరుటో తన లెగ్ ని ఎప్పుడైతే హాఫ్ గా కట్ చేయగానే ఒకసారిగా సీరియస్ అయ్యి తన పీక్ లెవెల్ కు వెళ్లిపోయి కొన్ని సెకండ్స్ లోనే బొరుటోని నాకౌట్ చేసి అన్కాన్షియస్ చేశాడు. అప్పుడు బొరుటో డెత్ కి కొన్ని సెకండ్స్ కి మాత్రమే దూరంగా ఉంటాడు. అది జోరా చూసి డైరెక్ట్ గా బీజు పంపుతో ఫినిష్ చేయాలని అటాక్ చేస్తాడు. బట్ కవాకి బ్యాటిల్ ఫీల్డ్ లోకి వచ్చి తనని సేవ్ చేస్తాడు. అయితే కవాకి వచ్చి అక్కడ జోరాతో ఫైట్ చేయాలని ఒక్క రవ్వు కూడా ఇంట్రెస్ట్ ఉండదు. జోరా రీజనరేట్ అయ్యాక కవాకి ఫుల్ క్లారిటీ వచ్చి బొరుటోతో ఇలా అంటాడు, మనం అందరం జోరాతో ఫైట్ చేసిన తనని డిఫీట్ చేయాలని చెప్పాడు. బికాస్ ఒకవేళ వాళ్ళకి జోరాని డిఫీట్ చేయడానికి ఒక స్మాల్ ఛాన్స్ ఉన్నా కూడా తనని ఇద్దరం కలిసి డిఫీట్ చేద్దాం పట్ట అని కవాకి అనేవాడు. కానీ అలా అనలేదు. అలాగే బొరుటోకి కూడా వాళ్ళు జోరాని డిఫీట్ చేయలేరని తనకెప్పుడో తెలుసు. అందుకే అతను తనలో ఉన్న మొమోషికిని మీట్ అయ్యి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని ఒక డెసిషన్ ని తీసుకుంటాడు. అయితే బొరుటో బేసికల్ గా జోరాని కిల్ చేయడానికి మొమోషికి మీద ఒక డేంజర్ బెట్ ని వేశాడు. బట్ ఇక్కడ బొరుటో జోరాని కిల్ చేయడం మాత్రమే కాదు ఇంకా సంథింగ్ అడగొచ్చు. ఒకసారి జోరా కిల్ చేశాక ఈ సీన్ ని చాలా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. మొమోషికి బ్యాకుగన్ ప్రాసెస్ యాక్టివేట్ అవుతూ కనిపిస్తుంది. దీన్ని ఇకమోటో ఆల్రెడీ కన్ఫర్మేషన్ చేశాడు. ఇక్కడ మొమోషికి బ్యాకుగన్ వచ్చి చాలా యూనిక్ గా ఉంటుంది. తను బ్యాకుగన్ యాక్టివేట్ చేస్తే స్మైల్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇది ఒక ఫోర్ షేడింగ్ లాగా ఉంది. అయితే ఇది మొమోషికి ఈ డీల్ లో ఏదో ఒకటి తనకి ఫేవర్ గా వర్క్ అవుతుంది. బట్ బొరుటోకి మాత్రం ఇది ఒక ప్యూర్ సర్వైవల్. అయితే ఇది కవాకి సైడ్ నుంచి చూస్తే ఈ డీల్ ని కంప్లీట్ గా బెటల్ గా తీసుకుంటాడు. ఇది తనలో కోపాన్ని క్రియేట్ చేస్తుంది. మనం బేసిక్ గా సింప్లిఫై చేస్తే కవాకి టాప్ ప్రయారిటీ వచ్చి నరుటోని ప్రొటెక్ట్ చేయడం. అందుకే బొరుటో, కోటో, జోరా, మొమోషికి ఇలాంటి అన్నిటిని ఎలిమినేట్ చేయడం తన మెయిన్ మిషన్. కవాకి వ్యూలో మొమోషికి అంటే డేంజర్. ఎందుకంటే మొమోషికి కవాకిని చక్ర ఫ్రూట్ కోసం సాక్రిఫైస్ చేయాలని అనుకుంటున్నాడు. ఇక్కడ చక్ర ఫ్రూట్ వచ్చి వాళ్ళ డిస్ట్రాక్షన్ కి రీజన్ అవుతుంది. బొరుటో మంగా పిల్లర్ ని ఇగ్నోర్ చేస్తే మొమోషికి మెయిన్ గా బొరుటో బాడీని వెజల్ గా యూజ్ చేయాలని అనుకున్నాడు. ఫుల్ కంట్రోల్ వచ్చినప్పుడు బొరుటోకి తిరిగి బాడీ ఇవ్వడానికి ఛాన్స్ లేదని కూడా చెప్పాడు. అంటే ఇక్కడ మొమోషికి వచ్చి వచ్చేసేకి సైకిల్ ఆఫ్ డిస్ట్రాక్షన్ కి సింబల్. బొరుటో నార్మల్ గా మాత్రమే కాదు డైరెక్ట్ గా మొమోషికిని కలిసి ఈ డీల్ ని ప్రపోజ్ చేశాడని కవాకి డిస్కవర్ చేశాడని ఇమాజిన్ చేసుకోండి. ఇక్కడ బొరుటో కవాకి తెలియకుండా మొమోషికితో సీక్రెట్ గా వర్క్ చేయడం ఇది సెకండ్ టైం. ఒకవేళ ఇది కవాకి తెలిస్తే ఏం జరుగుతుందో ఇమాజిన్ చేయండి. ముందుసారి ఏడా జూట్సు గురించి, షిబా గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి మొమోషికితో సీక్రెట్ గా ఇంటరాక్షన్ చేశాడు. అది కవాకి తెలిసినప్పుడు చాలా కోపంతో ఎక్స్ప్లోడ్ అయిపోయి ఇమీడియట్ గా నరుటో అండ్ హినాటాని సీల్ చేసి బొరుటోని కిల్ చేయాలని అనుకున్నాడు. అయితే ఇప్పుడు ఈ డీల్ గురించి తెలుసుకున్నప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందో ఇమాజిన్ చేయండి. కవాకి బొరుటో ఒక బ్రదర్ లా కనిపించేవాడు. ఇప్పుడు స్లోగా ఇంప్రెషన్ వెళ్ళిపోతుంది. ఇక బొరుటో అండ్ కవాకి బాండ్ లో మేజర్ టర్నింగ్ పాయింట్ వచ్చి ఇదే అవుతుంది. ఇక్కడ మొమోషికి టార్గెట్ వచ్చి కవాకిని చక్ర ఫ్రూట్ లోకి టర్న్ చేసి కన్జ్యూమ్ చేసుకోవడం. సో బొరుటో డీల్ చేసినా సరే కవాకి మాత్రం అస్సలు ట్రై చేయడు. సో ఇమాజిన్ ఇద్దరు కలిసి జోరాని డిఫీట్ చేశాక కవాకి ఇమిడియట్ గా బొరుటోని ఎలిమినేట్ చేయాలని డిసైడ్ అవ్వచ్చు. ఇక్కడ నరుటోని సీల్ చేయడానికి రియల్ రీజన్ వచ్చి మొమోషికి. సో డేంజర్ ని పర్మనెంట్ గా రిమూవ్ చేయాలని ఫిక్స్ అవుతాడు. అయితే ప్యాటర్న్ ప్రకారం బొరుటో కూడా మొమోషికి పవర్స్ ని కంట్రోల్ చేయొచ్చు. బట్ కవాకి అది ట్రస్ట్ చేసే మ్యాటర్ కాదు. అయితే వచ్చేసరికితో డీల్ చేసుకోవడం వల్ల టెంపరీ సాల్వేషన్ మాత్రమే ఇస్తుంది. బట్ లాంగ్ రన్ లో వచ్చేసి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ బొరుటో డిసిషన్ ఒక కార్మిక్ ట్రాప్ లా కనిపిస్తుంది. ఇప్పుడు గెలవడానికి ఒక షార్ట్ కట్, కానీ నెక్స్ట్ వచ్చి రిస్క్ అయిపోతుంది. ఎగ్జాంపుల్ పార్ట్ 1 లో
బొరూటో షార్ట్ కట్స్ మీద డిపెండ్ అవడానికి ట్రై చేశాడు. అయితే తను లేజని కాదు, అలాగే హార్డ్ వర్క్ ని స్కిప్ చేయాలని అనుకోవడం లేదు. బట్ కిషిమోటో చాలా ఇంటర్వ్యూస్ లో బొరూటోకి అన్ని షార్ట్ కట్స్ తెలుసు, అతను ఎప్పుడు వాటిని యూజ్ చేయడు, కానీ ఆ షార్ట్ కట్స్ తను రికగ్నైజ్ చేయగలదని చెప్పాడు. ఇప్పుడు కూడా జోరాని తొందరగా డిఫీట్ చేయాలని మోమోషికి డీల్ ని ప్రపోజ్ చేశాడు. ఇక్కడ కోజీ ప్లాన్స్ అన్ని క్యాల్కులేటెడ్ గా ఉంటే బట్ బొరూటో మాత్రం ఫాస్ట్ గా ఉండే దారిని చూస్ చేసుకుంటాడు. సో జోరాని తొందరగా డిఫీట్ చేయడానికి బొరూటోస్ డెస్పిరేషన్ వచ్చి చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఈ గ్యాంబుల్ వర్క్ అవ్వచ్చు, కానీ దానివల్ల బొరూటో కవాకి ట్రస్ట్ లాస్ అయిపోతాడు. ఆల్రెడీ కవాకి బొరూటో ఒక వేజాలని తను నరుటోకి చాలా డేంజర్ లో చూస్తున్నాడు. ఇక బొరూటో కవాకి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను కార్మాని యూజ్ చేస్తాను, నా బాడీని మోమోషికి కంట్రోల్ లోకి తీసుకుని నేను కిల్ చేస్తుందని చెప్తాడు. ఇది కవాకి వరస్ట్ ఫియర్ అని కన్ఫర్మేషన్ చేస్తుంది. కానీ నిజమేంటంటే బొరూటో ఎక్కడ మోమోషికి నుండి కంప్లీట్ గా సపరేట్ అవ్వడు. అయితే ఇక్కడ బొరూటో చాయిస్ వల్ల ఒక రోజు తన నుంచి అందరిని దూరం చేస్తుంది. అది కవాకి రిలీజ్ అయిన తర్వాత తను ఏం చేయడానికైనా రెడీగా ఉంటాడు. ఫస్ట్ టైం బొరూటో మోమోషికి డీల్ చేసుకున్నప్పుడు తనని క్షమించలేదు. ఇప్పుడు ఇది సెకండ్ టైం. ఇక్కడ కవాకి బొరూటోని క్షమించడానికి ఏం రీజన్స్ ఉన్నాయో కామెంట్ సెక్షన్ లో చెప్పండి గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ మరిన్ని వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.